దేవుడికి దేవుని స్థానాన్ని ఎప్పుడైతే ఇవ్వలేదో అప్పుడు వీరి మనసుని దేవుడు దేనికి అప్పగించాడంట? భ్రష్టత్వానికి అప్పగించాడు. దేనికి అప్పగించాడు? భ్రష్టత్వానికి అప్పగించాడు. చాలామంది ఏం చేస్తారు అంటే, ఎక్కడైనా ఒక ఇంటిలో దొంగతనం జరిగిందనుకోండి, లేకపోతే ఒక వ్యక్తి మీద హత్యా ప్రయత్నం జరిగిందనుకోండి, లేకపోతే అత్యాచారం జరిగిందనుకోండి, ఏదైనా అన్యాయం జరిగిందనుకోండి, వెంటనే ప్రశ్నించేటువంటి ప్రశ్న ఏమని వస్తుందంటే, దేవుడు ఎక్కడున్నాడండి? ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే, ఇంత నేరాలు ఘోరాలు సమాజంలో జరుగుతుంటే దేవుడు ఎక్కడున్నాడు? ఆ నేరాలు ఘోరాలు ఏం చెప్తున్నాయంటే దేవుడు ఉన్నాడు అని, దేవుడు లేడు అని కాదు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఫాలో ట్రాఫిక్ రూల్స్, అవాయిడ్ యాక్సిడెంట్స్ అని ఒక లైన్ ఉంటుంది. యాక్సిడెంట్ జరిగిందంటే అర్థం ట్రాఫిక్ రూల్స్ లేవని కాదు, ట్రాఫిక్ రూల్స్ను పాటించలేదని. అంతేనా?